ఇక డీటెయిల్స్ చూద్దాం. నేడు సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో సీతారాం ఏచూరి సంతాప సభ జరగనుంది. ఈ సభకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. చాలా రోజుల తర్వాత ఇరు పార్టీల నేతలు ఒకే వేదికపై కలుస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ చిన్న అవకాశం దొరికినా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కేసీఆర్ ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేయకుండా వదలరు. అలాంటిది వారు ఒకే వేదికపై కనబడితే ఎలా ఉంటుందో చూడాలని పార్టీ నేతలతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు పార్టీల నేతలు చివరిగా డిసెంబర్ 13న అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ అప్పుడు కలిశారు. ఆ తర్వాత మళ్లీ ఒకే వేదికను నేడు పంచుకోనున్నారు. నేడు సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో సీతారాం ఏచూరి సంతాప సభ జరగనుంది. ఈ సభకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. చాలా రోజుల తర్వాత ఇరు పార్టీల నేతలు ఒకే వేదికపై కలుస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ చిన్న అవకాశం దొరికినా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కేసీఆర్ ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేయకుండా వదలరు. అలాంటిది వారు ఒకే వేదికపై కనపడితే ఎలా ఉంటుందో చూడాలని పార్టీ నేతలతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు పార్టీల నేతలు చివరిగా డిసెంబర్ 13వ తేదీన అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ అప్పుడు కలిశారు. ఆ తర్వాత మళ్లీ ఒకే వేదికను నేడు పంచుకోనున్నారు.